సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం. ఎఫ్రాయిము మన్యమందు రామతైంసోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏడేట తన పట్టణము విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హొప్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి. ఎల్కానా తాను బల్యర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచూ వచ్చెను. గాని హన్నా తనకు ప్రేమగా నున్నందున ఆమెకు 2 పాళ్లు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూనుండగా హన్నా యెహోవా మందిరములకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటైన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక యుండెను. గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందవు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిన నేను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాల్పించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవానిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనేను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనేను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియు లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు. ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేవిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమడుగుదురు, బలము చేత ఎవడను జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన యురుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండెరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో దాని తపేలలో గాని గోనలో గాని
కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనను. షిలోహుకు వచ్చో ఇశ్రాయేలీయులకందరికీ వీరు ఇలాగున చేయుచు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తర్వాత నీ మనస్సు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా, నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడుకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఏలి బహు వృద్ధుడాయను. ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేటుకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా, నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచియుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. బాలుడుగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అంతటా దైవజనుడొకడు ఏలి యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితరుని ఇంటి వారికిచ్చితిని. నీ నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మను క్రొవ్వబెట్టు కొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ఆలకించము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయములో నా నివాస స్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికి నీ ఇంట ముసలివాడు ఉండడు. నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండా నేనందరినీ నశింపజేయక విడుచువాడను. గనుక అది నీ కన్నులు క్షీణించుటకును
నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనమగును. నీ సంతానపు వారందరూ వయకాలమందు మరణమవుదురు. నీ 2 కుమారులైన హొఫ్లీకిని ఫినెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటి యందే వారిద్దరూ మరణమవుదురు. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించను. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రూకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలెనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిరునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచుమని అతని వేడుకొందరు. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలి యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవాకు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలి యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను, దానిని విరువారందరి చెవులు రింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటివారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయచితము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెను గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలితో చెప్పకపోయాను. అయితే ఏలి, సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు, చిత్తము నేనిక్కడ ఉన్నాననేను. ఏలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాకు చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసినడలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగుజేయునుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ఏలి విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున
అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలులకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను.